బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీలపై జరుగుతున్న మారణ హోమాన్ని ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా కొత్తపేట చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంఘాలు ఆందోళనకు దిగాయి. హిందూ వాహిని సభ్యులు, స్థానిక బీజేపీ కార్పొరేటర్లు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహించి బంగ్లాదేశ్ జిహాదీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. అక్రమ వలసదారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బజరంగ్ దళ్ జాతీయ ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. ఇస్లామిక్ మతోన్మాదం ప్రపంచ మానవాళికి ఒక శాపంగా మారింది. ఇస్లామిక్ మతోన్మాద జిహాదాన్ని ఒకటి వేళ్లతో పెకిరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. బంగ్లాదేశ్ లోపట దీపు దాసు అనేటువంటి వ్యక్తి దేవుళ్ళందరూ సమానమే అని ఒక మాట మాట్లాడితే దైవ దూషణ పేరిట ఇవాళ దీపు దాసును బలి తీసుకున్నది అక్కడ ఇస్లామిక్ మతోన్మాదం. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కింద చూస్తే ఈ రకంగా ఇవాళ భారతదేశాన్ని కూడా ఇస్లామిక్ మతోన్మాదము సవాళ్ళు ఇస్తుతా ఉన్నది. అందుకే ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యం లోపల దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చడం. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల రక్షణ కోసం అంతర్జాతీయ సమాజం కలిసి రావాలి. ఐక్యరాజ్య సమితి సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. భారతదేశ ప్రభుత్వం కూడా అవసరమైనటువంటి అన్నికి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా అవసరం వస్తే వెనుకాడొద్దని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తా ఉంది. బంగ్లాదేశ్ హిందువులకు రక్షణగా యావత్ భారతదేశ హిందూ సమాజం నిలుస్తుంది అనేటువంటి సందేశం ఇవ్వడానికి